వెల్కమ్ టు ఫిలిం ప్రొడిక్టర్ అండ్ ఈవేళ మూవీ వచ్చేసి 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' అండ్ ఈ మూవీ యాక్టర్స్ వచ్చేసి మనకి కళ్యాణ్ రామ్ గారు అండ్ విజయశాంతి గారు అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి మనకి ప్రదీప్ గారు. అండ్ ఈ ఎంటైర్ మూవీ చూసిన తర్వాత నేను మరీ అంత ఎరుపప్పులా కనబడుతున్నానా? ఓ మాదిరిగానే కనబడట్లేదా? అన్నట్టు అనిపించింది భయ్యా సినిమా చూసిన తర్వాత. నాకైతే అస్సలు నచ్చలేదు. నేను నిజంగా ఎరుపప్పునయ్యాను. ఏమంటే సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనకెక్కడ ఎంగేజింగ్ ఉండదు. అండ్ మెయిన్ ఆ సీట్‌లో కూర్చోబెట్టరు. అండ్ 2½ అవర్ మనకి ఎక్కడ ఎంగేజింగ్ ఉండదనమాట. ఎక్కడ ఎంగేజింగ్ ఉంటదంటే ఆ చిన్న ఫ్యూ ఫైట్ సీన్స్ అండ్ ఫ్యూ ఎమోషన్ సీన్స్ అంతే. మిగతాదంతా సినిమా అంతా ఎందుకురా భయ్యా చూసామన్నట్టు అనిపిస్తది. ఏదో 2015 సినిమా తెచ్చి ఇప్పుడు రిలీజ్ చేసారేమో అనిపించింది నాకైతే. ఎందుకంటే అప్పుడు సినిమా అయ్యుంటే ఇది ఆడుదునేమో గానీ ఇప్పుడైతే ఆడదు. ఎందుకంటే మనోళ్ళేంటంటే కొత్తదనాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. పోనీ రొటీన్ టెంప్లేట్ అయినా అది తీసుకెళ్ళే విధానం బాగుంటే అది కూడా హైలైట్ చేస్తున్నారు. ఇది తీసుకెళ్ళే విధానం కూడా డైరెక్టర్ గారు కొంచెం విఫలమయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే బావుంటది. 'వైజయంతి' రోల్‌లో విజయశాంతి గారిని ఎంచుకున్నారు. ఆ పోలీస్ గెటప్ కూడా ఎక్కువ ఉంచరు. అండ్ వచ్చిన కొన్ని ఫ్యూ సీన్స్ కానీ చాలా బాగుంటాయి ఆ పోలీస్ డ్రెస్‌లో 'వైజయంతి' గారి రోలు. ఎందుకంటే అక్కడ ఉన్న మదర్ సెంటిమెంట్ గాని, అక్కడికున్న సన్ మధ్యన కొంచెం బాండింగ్ గాని, ఈళ్ళిద్దరి బాండింగ్ ఫస్ట్ హాఫ్ అంతా మనకు కొంచెం సాగదీస్తూ ఉంటారనమాట. ఎందుకంటే మదర్ అండ్ సన్ బాండింగ్ అయితే బావుంటది మనకి ఫస్ట్ హాఫ్‌లో. అక్కడికొచ్చే ఫ్యూ ఎమోషన్ సీన్స్, అక్కడికొచ్చే ఫ్యూ యాక్షన్ సీన్స్ బావుంటాయి అంతే ఫస్ట్ హాఫ్‌లో. అండ్ ఇంటర్వెల్ సీన్స్ వచ్చేసి మన పెద్ద ట్విస్ట్‌లాగా ఏదో పెద్ద ఏదో చూపిద్దాం అనుకున్నారు కానీ అది అంతగా వర్కౌట్ అవ్వలేదనమాట. అది మనందరికీ అర్థమైపోతుంది. అండ్ మెయిన్ వచ్చేసి హీరోయిన్ యాక్టింగ్ కూడా అంత పెద్దగా ఏమి ఉండదు. ఏదో సైడ్ రోల్ లాగే చేస్తది. అండ్ ఇలా వెళ్ళిపోతదనమాట మనకి ఫస్ట్ హాఫ్ అనేది. అండ్ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే ఎంటర్ అవుతామో ఎందుకురా భయ్యా సెకండ్ హాఫ్ ఎంటర్ అయ్యాం. ఫస్ట్ హాఫ్‌లోనే ఇంటికెళ్ళిపోతే బావుండు అనిపించింది నాకైతే. ఎందుకంటే రొటీన్ టెంప్లేటు ఏటి ఎమోషన్ సీన్స్ అస్సలు ఏం సెట్ కాలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఒక మాట ఇచ్చారు. లాస్ట్ 20 మినిట్స్ మనకి ఎమోషన్ సీన్స్ ఫుల్‌గా ఇంకా మనకి ఏడుపొచ్చేస్తూ ఉంటది సినిమా చూసిన తర్వాత అనేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు మనకి ఎన్టీఆర్ గారు. ఇంకోటేంటంటే మన కళ్యాణ్ రామ్ గారైతే 10 మొత్తం ఒక 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు గుర్తుండిపోయేలా ఉంటది ఈ సినిమా అన్నారు. నిజంగా గుర్తుండిపోద్ది భయ్యా. ఎందుకంటే నేను థియేటర్‌కెళ్ళి ఇదయ్యాను గదా! బాగా తలనొప్పొచ్చింది నాకు. నిజంగా గుర్తుండిపోద్ది నాకైతే. ఎందుకంటే లాస్ట్‌లో 20 నిమిషాలు ఎమోషన్ సీన్ అనుకోలో తెలీదు. నా ఏడుపు సీన్ అనుకోలో తెలీదు. ఏదేదో చేశారు అక్కడ. ఏటంటే మొత్తం అంతా అది సెట్ అని అర్థమైపోతుంది. అంటే మనకు ఆ ఫీల్ అనేది రాలేదు. సెట్ అంతా అర్థమైపోతుంది. అక్కడ ఏటంటే కొన్ని బెడ్ సీక్వెన్సెస్ కూడా మనకి అంత కన్వీనియంట్‌గా ఉండదు. అండ్ ఇక్కడ ఏదో ఏదో షూటింగ్ చేస్తున్నార్రా అక్కడ. మనం ఇప్పుడు ఏడాలేమో అన్నట్టుంటది అంతే. ఏదో సెట్స్ ఏసి చేసేస్తున్నారు. మన కళ్ళ ముందున షూటింగ్ చూపిస్తున్నారు అన్నట్టుంటది గానీ, ఏదో సినిమాలోకి ఇన్వాల్వ్ అయ్యాం అని ఆ ఇంపాక్ట్ అనేది మనకు కలగదనమాట. అంటే ఆ ఇంపాక్ట్ కలిగించలేకపోయారు. అది మొత్తం అంతా బ్యాక్‌గ్రౌండ్ గాని అదంతా పెద్దగా అనిపించలేదు. ఓవర్ టాప్ ఆఫ్ బీజీఎం అయిపోయింది సెకండ్ హాఫ్ ఫుల్లుగాన. ఆ రొటీన్ టెంప్లేట్, రొట్ట డైలాగులు ఇవన్నీ ఏసారనమాట. పోతే పోయింది మొత్తం అంతా ఇలాగే అయిపోయింది. పోనీ కళ్యాణ్ రామ్ గారు నెక్స్ట్ సినిమాని కొంచెం మంచి సినిమా తీస్తారేమో అని ఆశపడుతున్నాం. ఒక మేమిచ్చే రేటింగ్ ఏంటంటే ఒక 5కి ఒక 2 ఇస్తున్నాం. ప పెద్దగా సినిమా ఏం కాదు భయ్యా. అంత నాకేం నచ్చలేదు. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి. అండ్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకోండి. మా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.